ఇందిరమ్మలకు ఉచిత ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గనులు ఖనిజాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. బ్లాక్ మార్కెట్ను అరికట్టే పేదలకు ఇసుక అందుబాటులోకి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఇసుక రీచ్ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు ఆయన. ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యత హైడ్రాకు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి ఇసుక రిచ్ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇసుక స్టాక్ యార్డ్ల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలన్నారు. రవాణాకు సంబంధించి రిజిస్టర్ లారీలను ఎంపాలైన్ చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై వేటు తప్పదన్న సీఎం ఎవరిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.